పార్థు అయితే కళ్ళు మూసి భానుని చేతులు చాచి ఎదురుగా నిలబడమని చెప్తూ ఉంటాడు. ఇక పార్థు తను తెచ్చిన గిఫ్ట్ని అయితే భాను చేతిలో పెడుతూ ఉంటాడు. ఏంటిది జీబాబాయ్ అని అనేసరికి గాబరెందుకు ఆగు అనేది అంటూ ఉంటాడు పార్థు. ఏంటిది అని కళ్ళు తెరిచి చూడు పర్సమ్మాయి అని అనేసరికి భాను అయితే అది ఓపెన్ చేయడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఓపెన్ చేసి చూడు నీకే అర్థమవుతుంది అని పార్థు అనేసరికి అవునా అని చెప్పేసి అయితే ఓపెన్ చేస్తూ ఉంటుంది. అలా గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఏంటి చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటూ పార్థు వైపు చూస్తూ ఓపెన్ చేస్తూ ఉంటుంది భాను. అలా ఓపెన్ చేసేసరికి దాంట్లో స్టెథోస్కోప్ కనిపిస్తూ ఉంటుంది. ఏంటిది జీబాబాయ్ అని చెప్పేసి అనేసరికి నువ్వు డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నావు కదా, అందుకే ఇది నేను ఖచ్చితంగా నిన్ను డాక్టర్ని చేస్తాను అని చెప్పేసి పార్థు అంటూ ఉంటాడు. నువ్వు కళల్ని నెరవేర్చే బాధ్యత నాది అని చెప్పేసి పార్థు అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి భాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగానా అని చెప్పేసి అనేసరికి అవును బస్సమ్మాయి, ఈ రోజు నుంచి నువ్వు ఏ కళ కన్నావో దాని వైపే నీ ప్రయాణం సాగించు అని చెప్పేసి పార్థు అంటూ ఉంటాడు. ఇక నీకు నేను ఎటువంటి పూర్తిగా సాయం చేస్తాను అని పార్థు మాటిస్తూ ఉంటాడు. ఆ మాట ఇవ్వగానే భాను అయితే హగ్ చేసుకుంటూ ఉంటుంది పార్థుని. అలా పార్థుని హగ్ చేసుకొని ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది జీబాబాయ్ అని చెప్పేసి అంటూ ఇప్పుడు వరకు నా మనసులో ఉన్న మాటలు ఇప్పుడు బయటికి చెప్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక పార్థు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు భానుని. ఏం మాట్లాడుతుంది భాను అని అయితే అనుకుంటూ షాకింగ్గా అలా చూస్తూ ఉంటాడు భానుని. ఇక భాను అయితే పార్థుకి దగ్గరగా వెళ్ళి నుదుటి మీద ముద్దు పెడుతూ ఉంటుంది. అలా నుదుటి మీద ముద్దు పెడుతూ ప్రపోజ్ చేస్తూ ఉంటుంది. అది చూసి పార్థు అయితే ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇది భానుమతియేనా అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక పార్థుకి అయితే భాను ఐ లవ్ యూ చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే పార్థు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటాడు. అలా నవ్వుతూ భానుని చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక భాను అయితే పార్థు వైపు చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతూ ఉంటారు.